పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు సార్ ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి సార్. మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ రేపటి రోజున వాళ్ళ సానుభూతిని వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా పవన్ కళ్యాణ్ గారు? నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించారు, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన గానీ తెలుగుదేశం పార్టీలు గానీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారని అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డవాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలను మీరు ఎంకరేజ్ చేయాలండి. ఈ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. హౌ టు ఎంకరేజ్ such a wonderful concept. వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు, అమరావతి ఏరియాలో ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు, తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో. ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. లేదని చెప్పడం అర్థం చేసుకోండి. రాజకీయంగా వద్దు సార్, ప్లీజ్. అబద్ధాలు చెప్పి సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. మా వినోద్ గీయించండి ఎందుకు వచ్చింది కూడా.